నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం జరిగింది. ఆర్ఎంపీ వైద్యం వికటించి గర్భిణి మృతి చెందింది. బాధితురాలికి 2 ఆడపిల్లలుండగా 3వసారి గర్భం దాల్చింది. గర్భంలో ఆడపిల్ల ఉందని తెలిసి గుట్టుచప్పుడు కాకుండా ఆర్ఎంపీ చేత బాధితురాలి భర్త అబార్షన్ చేయించాడు. అబార్షన్ చేసిన 2 రోజుల తర్వాత బాధితురాలు మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్ఎంపీ గీతారాణి కోసం గాలింపు చేపట్టారు. వాళ్ళు కర్నూలులో స్కానింగ్ తీపించుకొచ్చుకున్నారు. స్కానింగ్ తీపించుకొచ్చుకున్నాక ఆడపిల్లని తెలిసినాక ఎక్కడ చూపించుకున్నా తెలుసు సార్. తెల్లారితే పండగని మా అమ్మ పండగ చేసుకుంటుంటే సోమవారం పొద్దున 9 గంటలకు ఫోన్ చేసినారు. అమ్మ హాస్పిటల్కి రాని. ఏమైందమ్మా అంటే ఏం చెప్పలేనంట సార్. వాంతులు బేదలమ్మా, నాకు మోషన్స్ బేదలమ్మా అనిందంట. నేను రాలేనమ్మా అంటే అమ్మ నన్ను కన్నతో దున్నికే కూడా నీకు కళ్ళు లేవమ్మా నన్ను అని ఏడ్చిందంట సార్. కన్నపానం పోగొట్టుకోలేక సార్ వచ్చింది. ఆమె 9 నుంచి సాయంత్రం ఈ టైం 5:30, 6 కల్లా వచ్చేసింది సార్. వచ్చేదానికల్లానే ఈడ అబార్షన్ చేయించి పనబెట్టినాడు సార్. బల్ల మీద పనబెట్టినాక మంగళవారం రోజు రాత్రికి. నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం జరిగింది. ఆర్ఎంపీ వైద్యం వికటించి గర్భిణి మృతి చెందింది. బాధితురాలికి 2 ఆడపిల్లలు ఉండగా 3వసారి గర్భం దాల్చింది. గర్భంలో ఆడపిల్ల ఉందని తెలిసి గుట్టుచప్పుడు కాకుండా ఆర్ఎంపీ చేత బాధితురాలి భర్త అబార్షన్ చేయించాడు. అబార్షన్ చేసిన 2 రోజుల తర్వాత బాధితురాలు మృతి చెందింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్. వరలక్ష్మి, నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం జరిగింది. అయితే గర్భిణికి ఎలాంటి అనుమతులు లేనటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ అబార్షన్ చేయడంతో బాధితురాలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అయితే బాధితురాలు ఎవరైతే గర్భిణి మృతి చెందిందో ఆవిడకు అప్పటికే 2 ఆడపిల్లలు ఉండటంతో భర్త 3వసారి గర్భం దాల్చిన తర్వాత కర్నూలులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించి పుట్టే బిడ్డ ఆడబిడ్డ అని తెలుసుకోవడంతో అబార్షన్ చేయించేందుకు నిర్ణయం తీసుకున్నాడు. అయితే దీనికి సంబంధించి నందికొట్కూరులో ఉన్నటువంటి ఎలాంటి ఊరు పేరు లేనటువంటి ఒక ఆర్ఎంపీ వైద్యురాలి వద్దకు వెళ్లి ఆమె సహాయంతో భార్యకు అబార్షన్ చేయించాడు. అయితే అబార్షన్ చేసిన 2 రోజుల తర్వాత ఆమెకు వైద్యం వికటించడంతో తన తల్లికి ఫోన్ చేసి తనకు ఆరోగ్యం బాగలేదని, త్వరగా వచ్చి చూడాలి, చివరిసారిగా నన్ను చూడవా అంటూ తల్లితో కూడా భావోద్వేగంతో మాట్లాడిందని చెప్పి బాధితురాలి సోదరి చెప్తుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా బాధితురాలి తల్లి వెళ్లి చూసే లోపల ఆ రోజు ఆమె చేతుల్లోనే ప్రాణం విడిచింది అని చెప్పి విదారకంగా విలపిస్తూ తల్లి చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఆడపిల్లలు సంతానం కలుగుతుందని ముందుగానే గ్రహించినటువంటి భర్త లోకేష్ ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క భ్రూణ హత్యకు నడుం బిగించాడు. దానికి సహకరించినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ప్రస్తుతం పరారీలో ఉండగా గర్భిణి యొక్క భర్తను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచిన పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకవైపు ఒక లోకం చూడనటువంటి పసికందు ప్రాణాన్ని చిదిమేసిన దుర్మార్గులు తల్లి ప్రాణానికి కూడా ఎసురు పెట్టారని చెప్పుకోక తప్పని పరిస్థితి. అయితే ఈ ఘటన మాత్రం స్థానికంగా నందికొట్కూరులో విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.